హలో నమస్తే. ఓ పార్టీ నిలబడాలంటే, ఓ పార్టీ బలపడాలంటే, ఓ పార్టీ గెలవాలంటే కావాల్సిందేంటి? ఓ పార్టీ గెలవాలంటే కావాల్సింది ధైర్యం. ఓ పార్టీ నిలబడాలంటే కావాల్సింది ధైర్యం. ఓ పార్టీ నిలబడాలంటే కావాల్సింది వ్యూహం. తమిళనాట విజయం చెప్తోందిదే. తమిళనాడులో విజయ్ పార్టీని స్థాపించిన నాడు ఉన్న రెస్పాన్స్ చూసిన తర్వాత విజయ్ ముఖ్యమంత్రి అవుతారు అనుకున్నారంతా. ఆ తర్వాత క్రమంగా విజయ్‌కి సంబంధించిన గ్రాఫ్ పడిపోయింది. విజయ్ అక్కడ నిలదొక్కునే పరిస్థితి లేదు అని అందరూ భావిస్తూ వచ్చారు. కానీ ఏ ఒక్క రోజు కూడా, ఏ ఒక్క క్షణం కూడా విజయ్ తన విజయం పట్ల అపనమ్మకంతో లేరు. విజయం సాధించి తీరతాను. తమిళనాడుకి నెక్స్ట్ ముఖ్యమంత్రి నేనే అంటూ బలంగా నమ్ముతూ వచ్చారు. విజయ్‌కి సంబంధించిన పార్టీ చర్చ అక్కడ మీడియాలో లేకుండా పోవడానికి కారణం అక్కడ 2 ప్రధానమైన పార్టీలు డీఎంకే, అన్నా డీఎంకే ఆ 2 పార్టీల చేతిలోనే మొత్తం తమిళనాడు మీడియా అంతా ఉంది. ఆ పార్టీ కొంత మీడియా, ఈ పార్టీ కొంత మీడియా ఉంది. విజయ్‌కంటూ సొంత మీడియా లేని కారణంగా ఆ 2 పార్టీలకు సంబంధించిన మీడియా విజయ్‌ని చాలా తక్కువగా చేసి చూపించే ప్రయత్నం చేశారు. బట్ విజయ్ మాత్రం తనని తాను నమ్ముకున్నాడు. తన పార్టీని తాను నమ్ముకున్నాడు. తన క్యాడర్‌ని, తన అభిమానుల్ని తాను నమ్ముకున్నాడు. ఈ కారణంగానే ఎవరు భయపెట్టినా, ఎవరు పొత్తుల వైపు ప్రేరేపించినా, ఈడీ కేసులు పెట్టినా, సీబీఐ కేసులు పెట్టినా, సినిమా రిలీజ్ కాకుండా ఆపినా, సినిమాని లీక్ చేసినా, వ్యక్తిగత సంబంధాలకు సంబంధించిన అంశాన్ని తెరపైకి తీసుకొచ్చినా, కుటుంబంలో కలహాల కారణంగా భార్య విడాకుల కోసం అప్లై చేసినా, ఎన్ని జరిగినా తన విజయం పట్ల ఆయన నమ్మకంతో ఉన్నారు. విజయం పట్ల ఆయనకు ఆ స్థాయిలో కాన్ఫిడెన్స్ ఉంది. ధైర్యంగా ఉన్నారు. ధైర్యంగా ఉన్నారు. కాన్ఫిడెంట్‌గా ప్రజలకు ప్రజలు నమ్ముతూ ప్రజలకు తానేం చేయదలుచుకున్నానో చెప్తూ వచ్చారు. అంతేకాదు తమిళనాడు ప్రజలు విజయ్ ఆషామాషిగా పార్టీ పెట్టి భయపడి పారిపోయే టైప్ కాదు. విజయ్ ధైర్యంగా నిలబడుతున్నారు. విజయ్‌ని మనం ఒక సీరియస్ పొలిటీషియన్‌గా చూడొచ్చు అని తమిళనాడు ప్రజలు అనుకునేలా చేశారు. ఆ మాట ఎందుకు చెప్తున్నానంటే గతంలో పార్టీ పెట్టాలని ప్రయత్నం చేసి పార్టీ పేరు కూడా ప్రకటించి పారిపోయాడు రజనీకాంత్. పార్టీ పెట్టి దాన్నొక ఆర్గనైజేషన్ లాగా నడిపి ఆ తర్వాత డీఎంకేలో కలిపేసో, డీఎంకేతో కలిసో పనిచేస్తున్నారు కమల్ హాసన్. అలా తమిళనాడులో గడిచిన దశాబ్ద కాలంలో దాదాపు 10, 15 పార్టీలు సినిమా నటులు పెట్టిన పార్టీలున్నాయి. బట్ విజయ్ అలా కాదు. విజయ్ ఒక సీరియస్ పొలిటీషియన్‌గా రాబోతున్నారు అని ప్రజలు నమ్మేలా చేయగలిగారు. విజయ్‌ని ప్రజలు సీరియస్‌గా తీసుకునేలా సీరియస్ పాలిటిక్స్ చేశాడు విజయ్ అక్కడ. కానీ విజయం తర్వాత తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన చర్చ, తెలుగు రాష్ట్రాలలో జనసేన పేరుతో పార్టీని స్థాపించిన పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు ఇప్పుడు చర్చకు వస్తున్నాయి. ఆయన మాట్లాడిన మాటలేంటి? 2014లో ఆయన పార్టీ పెట్టిన తర్వాత పార్టీ పెట్టి ఎన్నికల్లో పోటీ చేయలేదు. మొదటి ఎన్నికల్లో వేరే ఎవరికో ఓటేయండి అని చెప్పారు. జనాలు ఎవరు సీరియస్ పార్టీగా దాన్ని చూడలా. పార్టీ పెట్టి ఎవరైనా పోటీ చేయకుండా వేరే పార్టీకి ఓటేయమని చెప్తారా? ఇదేం పార్టీ అని అనుకున్నారు. బట్ ఆయన నాకు 25 ఏళ్ల వ్యూహం ఉంది అని చెప్తూ వచ్చారు. ఆ తర్వాత ఎన్నికల్లో సింగిల్‌గా పోటీ చేస్తామంటూ సింగిల్‌గా పోటీ చేయకుండా కొన్ని పార్టీలతో, కమ్యూనిస్ట్ పార్టీలతో కలిసి పోటీ చేసి భారతీయ జనతా పార్టీ పైన ఫైట్ చేస్తానంటూ మాట్లాడారు. సో అప్పుడు 2 స్థానాల్లోనూ ఓడిపోయారు. పోటీ చేసిన 2 స్థానాల్లో 137 స్థానాల్లో పోటీ చేస్తే ఒక్క స్థానాన్ని ఆయన గెలుచుకున్నారు. సో ఆ తర్వాత తెలుగుదేశం పార్టీతో నుంచి బయటకొచ్చి పోటీ చేసి, ఆ తర్వాత మళ్ళీ భారతీయ జనతా పార్టీతో కలిసిపోయారు. పూర్తిగా ఆయన సెక్యులర్ వాది నుంచి నేను సనాతనవాదిగా మారిపోయానంటూ చెప్తూ వచ్చారు. భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. సో ఇదంతా మీకు అందరికి తెలిసిందే అయినప్పటికీ మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్న సందర్భంగా ఆయన మాట్లాడిన మాటలు గుర్తు చేయడం కోసం. ఆయన మాట్లాడిన మాటలేంటంటే, ప్రతి నియోజకవర్గంలో కనీసం 1000 మంది కార్యకర్తలు ఉన్నారా మనకి? మనకు అటువంటి నెట్వర్క్ ఉందా? మనకు అటువంటి నెట్వర్క్ లేకుండా ప్రతి నియోజకవర్గంలో 1000 మంది బలంగా పనిచేసే కార్యకర్తలు లేకుండా, అటువంటి బలం మనకు లేకుండా ఎన్నికల్లో ఎలా గెలవగలుగుతాం? తెలుగుదేశం పార్టీకి అటువంటి బలం ఉంది. తెలుగుదేశం పార్టీకి అటువంటి నెట్వర్క్ ఉంది. ఎన్నికల్లో గెలవాలంటే అటువంటి బలం కావాలి. అటువంటి నెట్వర్క్ కావాలి. మనకిప్పుడే అంత బలం లేదు. మనకిప్పుడే అంత నెట్వర్క్ లేదు. మనం క్రమంగా బిల్డ్ చేసుకుంటూ పోవాలి. పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు. సో తమిళనాడులో విజయ్ సాధించిన విజయం చూసిన తర్వాత పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలకు ఏమాత్రం శాంటిటీ లేదు అనిపిస్తోంది. ఏమాత్రం వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు అనిపిస్తోంది. పిరికితనంతో మాట్లాడిన మాటలుగా వాటిని చూడాల్సిన అవసరం కనిపిస్తోంది. అపరిపక్వతతో మాట్లాడిన మాటలుగా వాటిని చూడాల్సిన అవసరం కనపడుతోంది. తన పార్టీ ఎదుగుదల పట్ల తనకి నమ్మకం లేదు అనే విషయం ఆ మాటలను బట్టి చూస్తే అర్థమవుతోంది. సో తన అభిమానులు తనని కోరుకుంటున్న స్థాయిలో తాను కూర్చోటానికి నాకంత బలం లేదు, నాకంత శక్తి లేదు అని పవన్ కళ్యాణ్ మాట్లాడడం కనిపిస్తోంది. తన అభిమానులను నమ్ముకొని నేను ముఖ్యమంత్రి సీట్లో కూర్చుంటానని విజయ్ నమ్మితే, తన అభిమానులంతా పవన్ కళ్యాణ్‌ని ముఖ్యమంత్రి సీట్లో కూర్చోవాలని కోరుకుంటుంటే నాకంత అర్హత లేదు అని పవన్ కళ్యాణ్ వాళ్ళందరికీ చెప్పి వాళ్ళ ఆవేశాన్ని చల్లారుస్తూ వస్తున్నారు. సో ఇంత డిఫరెన్స్ ఉంది పవన్ కళ్యాణ్‌కి, విజయ్‌కి మధ్య.
పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు తనని తాను తక్కువ చేసుకున్నట్లుగా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ రాజకీయంగా చేస్తున్న ప్రకటనలు అపరిపక్వ ప్రకటనలుగా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రస్థానం సీరియస్ పొలిటికల్ పార్టీ ప్రస్థానంగా లేదు. ప్రజలెవరూ కూడా సీరియస్ పార్టీగా దాన్ని తీసుకునే పరిస్థితి కనపడట్లేదు. స్టిల్ ఇప్పటికీ ఆయన అభిమానిస్తున్న వాళ్ళు, ఇప్పటికీ ఆయన ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్న వాళ్ళు, ఇప్పటికీ పవన్ కళ్యాణ్ అంటే పిచ్చి అభిమానంతో ఉన్న వాళ్ళంతా కోరుకునేది పవన్ కళ్యాణ్ ఏం చేసినా ఇంకా స్ట్రాటజీతోటే చేస్తారు అని చెప్తూ వస్తున్నారు. పార్టీ పెట్టి 12 ఏళ్ళు అవుతోంది. ఇంకో 15 ఏళ్ళు నేను పొత్తులోనే ఉంటానంటూ ఆయన చెప్తున్నారు. 25 ఏళ్ల తర్వాత పవన్ కళ్యాణ్ వయసు ఎంత? ఓ 2 జనరేషన్‌లు పోయిన తర్వాత ఆయన అప్పుడు అధికారంలోకి వచ్చి చేసేదేంటి అనేది ప్రాక్టికల్‌గా ఆలోచించాల్సిన అవసరం ఉంది కదా! ఇంకో 15 ఏళ్ళు నేను టీడీపీతో పొత్తులో ఉంటానంటూ పవన్ కళ్యాణ్ చెప్తుంటే, ఇప్పుడు కాదు తర్వాత ముఖ్యమంత్రి కూడా టీడీపీ నుంచే ఉంటారని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు ప్రకటనలు చేస్తుంటే, జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు, జనసేన పార్టీకి సంబంధించిన క్యాడరు, పవన్ కళ్యాణ్‌ని ఆరాధిస్తున్న వాళ్ళు, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్న వాళ్ళు డైలమాలో ఉన్నారు. ఎవరి కోసం మనం పనిచేస్తున్నాం? మనం పార్టీ పెట్టింది పవన్‌ని ముఖ్యమంత్రి చేయడం కోసమా? ఇంకెవరినో ముఖ్యమంత్రిని చేయడం కోసమా? లేకపోతే ఇంకెవరినో ముఖ్యమంత్రి కాకుండా ఆపడం కోసమా? ఎప్పుడైనా నేను కుర్చీలో కూర్చొని జనాలకి న్యాయం చేయాలి, జనాలకు మంచి చేయాలని కదా ఒక నాయకుడు ఆలోచన చేయాల్సింది. ఇంకొక వ్యక్తి నా చైర్‌లో కూర్చొనివ్వను, ఈయన మాత్రమే కూర్చోబెడతాను, దానికోసం నేను పార్టీ పెడతానని ప్రపంచంలో ఎక్కడ ఎవరు పార్టీ పెట్టి ఉండరు. ఆ పని పవన్ కళ్యాణ్ చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. సో విజయ్‌ని చూసిన తరువాత, విజయ్ స్ట్రాటజీ చూసిన తర్వాత పవన్ కళ్యాణ్ ఆలోచన చేయాలి. జనసేన వ్యూహకర్తలు ఆలోచన చేయాలి. సొంతంగా ఎదగటం పైన దృష్టి పెట్టాలి. ఆంధ్రప్రదేశ్‌లో కొంతమంది జనసేన పార్టీలోకి చేరడానికి సంబంధించిన ప్రయత్నం చేస్తే, చేరిన ముగ్గురు, నలుగురు నాయకుల పరిస్థితి అక్కడ చూసిన తర్వాత ఇంకెవరు జనసేన పార్టీ వైపు వెళ్ళే ఆలోచన చేయట్లేదు ఇప్పుడు. కాబట్టి జనసేన విస్తరణ పైన జనసేన పార్టీకి అంత సీరియస్‌నెస్ లేదు. వాళ్ళు సీరియస్‌గా విస్తరించాలనుకోవట్లేదు. వాళ్ళు సీరియస్‌గా రాజకీయం చేయాలనుకోవట్లేదు. వాళ్ళు సీరియస్‌గా చైర్‌లో కూర్చోవాలనుకోవట్లేదు. వాళ్ళు సీరియస్‌గా ప్రజలకేదో మంచి చేయాలని అనుకుంటున్నారా లేదో వాళ్ళే ఆలోచన చేసుకోవాలి. వీడియో ముగించే ముందు చివరిలో పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన రాజకీయ జీవితంలో అదొక పెద్ద సక్సెస్‌గా 100% స్ట్రైక్ రేట్ 21 స్థానాలు తీసుకొని 21 గెలిచాను. 100% స్ట్రైక్ రేట్ నేను సాధించాను. ఒక అద్భుతమైన విజయాన్ని సాధించాననే భ్రమల్లో పవన్ కళ్యాణ్ ఉన్న సందర్భంలో ఎన్నికలకు కొద్ది రోజుల ముందు విజయ్ దగ్గరికెళ్ళి, "నువ్విప్పుడు సింగిల్‌గా పోటీ చేస్తే గెలవు. కాబట్టి నువ్వు అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకొని నీకు ఉప ముఖ్యమంత్రి ఇస్తారు" అని ఒక సలహా ఇచ్చొచ్చారట. సో పవన్ కళ్యాణ్ తనకి తాను సక్సెస్‌ఫుల్‌గా భావిస్తున్న పవన్ కళ్యాణ్, తానే టీడీపీని అధికారంలోకి తీసుకొచ్చారని భావిస్తున్న పవన్ కళ్యాణ్ వెళ్లి విజయ్‌కి ఆ సలహా చెప్తే, రాజకీయాల్లోకొచ్చి 2 ఏళ్లు మాత్రమే అవుతున్న విజయ్ ఏమాత్రం భయపడకుండా పవన్ కళ్యాణ్ చేసిన సూచనని తీసి పక్కన పెట్టి సింగిల్‌గా పోటీ చేసి సీఎం కాబోతున్నారు. సో తాను చెప్పిన మాట ఎంత తప్పో పవన్ కళ్యాణ్ ఇప్పటికైనా అర్థం చేసుకొని ఆంధ్రప్రదేశ్‌లో జనసేన విస్తరణపై దృష్టి పెడితే, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్న వాళ్ళంతా పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఆ ముఖ్యమంత్రి పీఠంలో కూర్చుంటే ఏదో మంచి చేస్తారని భావిస్తున్న వాళ్ళంతా సంతోషపడతారు.